హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీలో సింపుల్ అండ్ హెల్దీ స్వీట్ పొటాటో చిలకడ దుంపల పరోటాను ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల పాల మీద మీగడను వేసుకోండి. పాల మీద మీగడ వేసుకుంటే పరోటా చాలా మెత్తగా వస్తుంది. వద్దు అనుకుంటే కనుక ఆయిల్ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. గోరువెచ్చటి నీళ్లు పోసుకుని పిండిని కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోసుకున్నాం కదండి, కొంచెం వేడిగా ఉంటుంది కనుక ముందు స్పూన్తో ఇలా పిండిని కలిపేసుకుని తర్వాత చేత్తో కలుపుకోండి. ఇలా ముద్దలాగా కలిపేసుకోండి. మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 2 చిలకడ దుంపలను ఉడికించి తీసుకోండి. దీనిపైన ఉన్న పొరను తీసేసుకోవాలి. ఇవి సుమారుగా 1/2 కేజీ ఉంటాయి. తొక్కు తీసేసుకున్న చిలకడ దుంపలను మెత్తగా చిదిమి తీసుకోండి. దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. దీనిలోకి 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల పల్లీలను వేయించి పొట్టు తీసేసుకుని ఇలా దంచి వేసుకోండి. 2 స్పూన్ల నువ్వులు కూడా వేయించి వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా వేసుకోండి. అరచెక్క నిమ్మరసం కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేట్టు బాగా కలిపేసుకోండి. చూపిస్తున్నట్టు మిశ్రమం మొత్తం బాగా కలిసిపోవాలి. ఇప్పుడు పరోటాలు చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చిన్న చిన్న ఉండల్లా చేసి తీసుకోండి. ఇక్కడ 4 పరోటాలు చేస్తానికి కావలసిన ఉండలు చేసుకుంటున్నాను. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని 2 నిమిషాల పాటు చేత్తో మెత్తగా ఒత్తేసుకోండి. కొంచెం పిండిని తీసుకుని చూపిస్తున్నట్టు వేళ్ళతో వెడల్పుగా వచ్చేట్టు కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కాస్త స్ప్రెడ్ చేసేసుకుని ఇప్పుడు రెడీ చేసుకున్న చిలకడ దుంపల మిక్స్ను ఇందులో పెట్టేసుకుని పిండి మొత్తం బాగా రౌండ్గా చుట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం పొడి పిండిని వేసేసుకుని ఇప్పుడు ఒత్తుకోవాలి. ఒత్తుకునేటప్పుడు మరి ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకండి, నెమ్మదిగా ఒత్తుకోండి. లోపల ఉన్న స్టఫ్ బయటకు వచ్చేస్తుంది. ఇలా ఈ మందంలో ఒత్తుకుని తీసుకోండి. స్టవ్ పైన పెనం పెట్టేసుకుని పెనాన్ని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పరోటాని వేసి 2 వైపులా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి కాల్చుకోండి. ఆయిల్కి బదులుగా మనం ఇక్కడ బటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా 2 వైపులా బాగా కాలనిచ్చి తీసుకోవాలి. చాలా మెత్తగా వస్తాయి. 3 వేళ్లతో తుంచేంత మెత్తగా ఉంటాయండి. ఈ పరోటాను మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.